I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir Sierra College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 3, Dilute Solutions 2. In this video, the topics discussed are second colligative property, that is osmotic pressure. For this, we have to discuss osmosis definition, osmotic pressure definition, reverse osmosis, isotonic solutions, measurement of osmotic pressure. In this, there are three methods. First one, Preface method. Second one, Morse and Fraser's method. Third one, Berkeley and Hartley's method. Laws of osmotic pressure. Next, Van Hoff theory of dilute solutions and its limitations. Osmotic pressure is a colligative property. Determination of molecular weight from osmotic pressure. Relationship between osmotic pressure and lowering of vapor pressure. Derivation of Raoult's law from osmotic pressure. First of all, we see about osmosis. Osmosis may be defined as a phenomena in which pure solvent molecules pass through a semi-permeable membrane from a solution of low concentration to a solution of high concentration. So, osmosis definition ఏంటి అంటే ఫస్ట్ మనకి it is a phenomena. దానిలో ఏం జరుగుతుంది అంటే ప్యూర్ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ నుంచి పాస్ అవుతాయి from a solution of low concentration to a solution of high concentrations. సో మనకి ఒక మెంబ్రెయిన్ తీసుకుంటున్నాము, సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది తీసుకుని దానికి అటువైపు ఇటువైపు రెండు డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్స్ తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి ఆ మెంబ్రెయిన్ నుంచి సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ నుంచి పాస్ అవుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతాయి అంటే లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లో నుంచి హై కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్లోకి పాస్ అవుతాయి. ఈ ఫినామినానే మనం ఆస్మోసిస్ అనేసి చెప్తాము. నెక్స్ట్ వన్ వచ్చి ఆస్మోటిక్ ప్రెషర్. Osmotic pressure may be defined as the excess pressure which must be applied to a solution in order to prevent flow of solvent into the solution through the semi-permeable membrane. So, osmotic pressure అనేది ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే excess pressure which must be applied to a solution in order to prevent flow of solvent into the solution through the semi-permeable membrane. మనం ఎక్స్టర్నల్ గా అప్లై చేసే ప్రెషర్ ఏదైతే ఉందో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఆస్మోసిస్ అనేసి చెప్తాం. దాన్నే ఆస్మోటిక్ ప్రెషర్ అంటాం. సో ఆస్మోసిస్ అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుందని చెప్తున్నాము, ఎంట్రీ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఇంటూ ద సొల్యూషన్ అనేసి చెప్తాం త్రూ ద సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఆస్మోటిక్ ప్రెషర్లో అంటే ప్రివెంట్ చేస్తున్నాం ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ని ఇంటూ ద సొల్యూషన్ త్రూ ద సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. సో అలా ప్రివెంట్ చేయడానికి మనం ఏదైతే ఎక్సెస్ ప్రెషర్ ని యూజ్ చేస్తున్నామో ఆ ప్రెషర్ నే ఆస్మోటిక్ ప్రెషర్ అంటున్నాం. సో ఆస్మోటిక్ ప్రెషర్ ని సింపుల్ గా ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఆస్మోటిక్ ప్రెషర్ మే బి డిఫైన్డ్ యాజ్ ద ఎక్సెస్ ప్రెషర్ విచ్ ఈస్ అప్లైడ్ టు ఏ సొల్యూషన్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఆస్మోసిస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ రివర్స్ ఆస్మోసిస్. ఇఫ్ ఏ ప్రెషర్ హయ్యర్ దాన్ ద ఆస్మోటిక్ ప్రెషర్ ఈస్ అప్లైడ్ ఆన్ ది సొల్యూషన్ ద సాల్వెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ ది సొల్యూషన్ ఇంటూ ద ప్యూర్ సాల్వెంట్ త్రూ ద సెమీ పెర్మియబుల్ membrane. Since here the flow of solvent is in the reverse direction, the process is called reverse osmosis. సో ఇక్కడ రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి అంటే మనకి ఆస్మోసిస్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఆస్మోసిస్ లో ఆ ప్రాసెస్ ని రివర్స్ చేస్తాం అనమాట. సో అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇఫ్ ఏ ప్రెషర్ హయ్యర్ దాన్ ద ఆస్మోటిక్ ప్రెషర్ ఈస్ అప్లైడ్, ఆస్మోటిక్ ప్రెషర్ కన్నా కూడా హై ప్రెషర్ ని అప్లై చేసినప్పుడు సొల్యూషన్ మీద సాల్వెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే సొల్యూషన్ నుంచి ప్యూర్ సాల్వెంట్ లోకి ఫ్లో అవుతుంది అనమాట. ద సాల్వెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ ది సొల్యూషన్ ఇంటూ ద ప్యూర్ సాల్వెంట్ త్రూ ద సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకి సొల్యూషన్ నుంచి సాల్వెంట్ అనేది ప్యూర్ సాల్వెంట్ లోకి ఫ్లో అవుతుంది త్రూ ద మెంబ్రేన్. ఇక్కడ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ఏం జరుగుతుంది రివర్స్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ ఏమంటాము రివర్స్ ఆస్మోసిస్ అని చెప్తాము.
నెక్స్ట్ వన్ వచ్చి ఐసోటానిక్ సొల్యూషన్స్. ఏ పెయిర్ ఆఫ్ సొల్యూషన్స్ హ్యావింగ్ ద సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆర్ నోన్ యాజ్ ఐసోమాటిక్ సొల్యూషన్స్. సో ఒక పెయిర్ ఆఫ్ సొల్యూషన్స్ తీసుకుంటే వాటికి గనక సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటే ఆ పెయిర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏమంటాము అంటే ఐసోమాటిక్ సొల్యూషన్స్ అనేసి చెప్తాం. ఇలాంటి ఐసోమాటిక్ సొల్యూషన్స్ గనక ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ నుంచి సెపరేట్ అయితే దాన్ని ఐసోటానిక్ సొల్యూషన్స్ అంటాం. Isomatic solutions separated by a semi-permeable membrane are known as isotonic solutions. Next, measurement of osmotic pressure. Several methods are used for the measurement of osmotic pressure. So, osmotic pressure ni measure cheyadaniki number of methods ni use cheyochu. Dantlo manaki ikkada syllabus lo unnavi 3 methods annamata. Avi enti ante first one vachi Pfeffer's method, second one is Morse and Fraser's method, and third one is Berkeley and Hartley's method. So first one చూద్దాం. First the Pfeffer's method. This method was discovered by Pfeffer in 1887. It is an old and very simple method for determining the osmotic pressure. సో ఈ మెథడ్ ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే పెఫర్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేశారు ఇన్ ద ఇయర్ 1887. సో ఈ మెథడ్ ఫస్ట్ ఇన్వెంట్ చేసిన మెథడ్ కాబట్టి ఇట్ ఈస్ అన్ ఓల్డ్ మెథడ్ అండ్ వెరీ సింపుల్ మెథడ్ అనమాట ఫర్ డిటర్మైనింగ్ ద ఆస్మాటిక్ ప్రెషర్. సో ఆస్మాటిక్ ప్రెషర్ ని డిటర్మైన్ చేయడానికి ఫస్ట్ ఇన్వెంట్ చేసిన మెథడ్ కాబట్టి ఇట్ ఈస్ అన్ ఓల్డ్ మెథడ్ అండ్ ద సింపుల్ మెథడ్ అనేసి చెప్తాం. ద పోరస్ పార్ట్ కంటైనింగ్ కాపర్ ఫెర్రోసైనైడ్ మెంబ్రేన్ ఇన్ ఇట్స్ వాల్ ఈజ్ ఫిల్డ్ విత్ ద సొల్యూషన్ whose osmotic pressure is to be determined. సో మనం ఇక్కడ ఒక పోరస్ పార్ట్ తీసుకున్నాము, అందులో కాపర్ ఫెర్రోసైనైడ్ మెంబ్రేన్ అనేది ఉంటుంది దాని యొక్క వాల్స్ లో, అది మనకు అక్కడ మెంబ్రేన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆ పోరస్ పార్ట్ ని మనము సొల్యూషన్ తోటి ఫిల్ చేసుకుంటాం. ఏ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ అయితే మనం డిటర్మైన్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ ఆస్మాటిక్ ప్రెషర్ తోటి ఆ పోరస్ పార్ట్ ని ఫిల్ చేస్తాం. ద పాట్ ఈస్ దెన్ సిమెంటెడ్ టు ఏ స్ట్రాంగ్ గ్లాస్ ట్యూబ్ క్యారీయింగ్ ఏ మానోమీటర్. సో నెక్స్ట్ ఆ పోరస్ పార్ట్ ని ఏం చేస్తున్నాము, ఇక్కడ మనము ఒక స్ట్రాంగ్ గ్లాస్ ట్యూబ్ లోకి సిమెంట్ చేస్తున్నాం. ఆ గ్లాస్ ట్యూబ్ కి ఏముంటుంది అంటే మానోమీటర్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ద హోల్ apparatus ఈజ్ కెప్ట్ ఇన్ ప్యూర్ వాటర్. సో అలాగా గ్లాస్ ట్యూబ్ కి సిమెంట్ చేసిన తర్వాత టోటల్ apparatus మొత్తాన్ని తీసుకొచ్చి మనము ప్యూర్ వాటర్ లోకి పెడతాం అనమాట. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ కాన్స్టెంట్ ప్రెషర్ విల్ బి డెవలప్డ్ డ్యూ టు ఆస్మోసిస్. దిస్ ఈజ్ ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ కెన్ బి డైరెక్ట్లీ రీడ్ ఆన్ ది మానోమీటర్. సో కొన్ని రోజులు మనం అట్లాగా ఉంచిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక కాన్స్టెంట్ ప్రెషర్ అనేది మనకి డెవలప్ అవుతుంది. ఎందుకు కాన్స్టెంట్ ప్రెషర్ వచ్చింది అంటే అక్కడ ఆస్మోసిస్ ప్రాసెస్ జరగడం వల్ల మనకు అక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఆస్మాటిక్ దీన్నే మనము ఈ కాన్స్టెంట్ ప్రెషర్ ని ఆస్మాటిక్ ప్రెషర్ అనేసి తీసుకుంటున్నాము. ఆ ఆస్మాటిక్ ప్రెషర్ ని డైరెక్ట్ గా మానోమీటర్ నుంచి మనము రీడౌట్ చేసుకోవచ్చు. This is the apparatus, Pfeffer's apparatus for the measurement of osmotic pressure. సో మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ ఏంటి అంటే ఒక పోరస్ పార్ట్ తీసుకుంటున్నాము అన్నాము. ఆ పోరస్ పార్ట్ లో ఏం తీసుకుంటున్నాము, కాపర్ ఫెర్రోసైనైడ్ ని తీసుకుంటున్నాము. ఇది ఇక్కడ మనకి మెంబ్రేన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ పోరస్ పార్ట్ లోపల మనం ఏం తీసుకున్నాము అంటే సొల్యూషన్ తీసుకుంటున్నాం. దేని ఆస్మాటిక్ ప్రెషర్ అయితే మనం డిటర్మైన్ చెయ్యాలి అనుకుంటున్నామో ఆ సొల్యూషన్ ని ఫిల్ చేసుకున్నప్పుడు దీన్ని ఏం చేస్తున్నాము అంటే ఒక గ్లాస్ ట్యూబ్ కి ఫిట్ చేసుకుంటున్నాం, స్ట్రాంగ్ గ్లాస్ ట్యూబ్ కి. ఆ గ్లాస్ ట్యూబ్ ఇంటర్న్ హ్యావింగ్ మానోమీటర్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది ఆ గ్లాస్ ట్యూబ్ కి. నెక్స్ట్ ఈ టోటల్ పోరస్ పార్ట్ గ్లాస్ ట్యూబ్ అరేంజ్మెంట్ మొత్తాన్ని కూడా మనం దేంట్లో పెడుతున్నాము, ప్యూర్ వాటర్ లో ప్లేస్ చేసుకుంటున్నాము. చేసినప్పుడు ఏం చెప్తున్నాం, కొన్ని రోజులు అలా వదిలేసిన తర్వాత ఈ మనకి ఒక కాన్స్టెంట్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్తున్నాం. ఎక్కడ డెవలప్ అవుతుంది కాన్స్టెంట్ ప్రెషర్ అంటే మనకి మానోమీటర్ లో ప్రెషర్ అనేది చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్ గా ఉంటుంది. దాన్నే ఆ కాన్స్టెంట్ ప్రెషర్ ని మనం ఎలా తీసుకుంటున్నాము అంటే ఆస్మాటిక్ ప్రెషర్ అనేసి తీసుకుంటున్నాం. సో డైరెక్ట్ గా ఈ మానోమీటర్ రీడింగ్ నుంచి మనకి ఆస్మాటిక్ ప్రెషర్ ఎంత ఉంది ఏంటి అనేది రీడౌట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ మెథడ్ లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి ద హై ఆస్మాటిక్ ప్రెషర్ డెవలప్డ్ డ్యూరింగ్ the process burst the membrane.
సో ఒక్కొక్కసారి ఏదైనా హై ఆస్మాటిక్ ప్రెషర్ కనుక డెవలప్ అయింది అనుకోండి, మనం ఇక్కడ తీసుకుంటుంది ఏంటి, గ్లాస్ ట్యూబ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ మెంబ్రెయిన్ అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఆస్మోసిస్ జరగడం వల్ల ఏమవుతుంది, ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ఇంటూ ద సొల్యూషన్ అనేసి చెప్తున్నాం. సో మనకి సాల్వెంట్ అంటే ప్యూర్ వాటర్ ఎక్కడ తీసుకున్నాం, మనము బయట అవుటర్ వెజల్లో తీసుకుంటున్నాము. ఫారెస్ట్ పార్ట్ లోపల ఏది తీసుకుంటున్నాము, సొల్యూషన్ తీసుకుంటున్నాం. దేని ఆస్మాటిక్ ప్రెషర్ అయితే డిటర్మైన్ చేయాలనుకుంటున్నామో ఆ సొల్యూషన్. సో ఆస్మోసిస్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి వాటర్ నుంచి సొల్యూషన్లోకి ఫ్లో అవుతాయి. అలా ఫ్లో అవడం వల్ల ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అవడం వల్ల అది ఏమవుతుంది, హై ఆస్మాటిక్ ప్రెషర్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సమ్ టైమ్స్. అలా అయినప్పుడు ఏమవుతుంది అంటే సమ్ టైమ్స్ ఈ మెంబ్రెయిన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ద ప్రాసెస్ టేక్స్ ఏ వెరీ లాంగ్ టైమ్, ఈవెన్ మెనీ డేస్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఈక్విలిబ్రియం. సో ఈ ప్రాసెస్ అనేది కొన్ని రోజులు అలా ఉంచాలి అని చెప్తున్నాం కదా ఆస్మోసిస్ జరగడానికి. సో కొన్ని రోజుల వరకు కూడా ఉంచాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవడానికి కోసం. సో దీస్ టూ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ పెఫర్స్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మోర్స్ అండ్ ఫ్రాజర్స్ మెథడ్. This method is similar to that of Pfeffer's method and uses a better and stout membrane. సో ఈ మెథడ్ కూడా మనకి పెఫర్స్ మెథడ్ లాగానే సిమిలర్ గా ఉంటుంది. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మెంబ్రెయిన్ వచ్చేసరికి ఇక్కడ గ్లాస్ మెంబ్రెయిన్ కాకుండా ఒక సమ్ బెటర్ మెంబ్రెయిన్ తీసుకుంటున్నాం అనమాట. ఇన్ దిస్ మెథడ్ ఏ పోరస్ పార్ట్ విత్ ద సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ ఇన్ ఇట్స్ వాల్స్ ఈజ్ ఫర్మ్లీ ఫిట్టెడ్ విత్ ఏ బ్రాంజ్ సిలిండర్ హ్యావింగ్ ఏ మానోమీటర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము పోరస్ పార్ట్ లో ఏదైతే సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్ తీసుకుంటున్నామో దాని వాల్స్ కి దాన్ని ఒక బ్రాంజ్ సిలిండర్ లోకి ఫిట్ చేసుకుంటున్నాం. ఆ బ్రాంజ్ సిలిండర్ కి ఇంటర్న్ మానోమీటర్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. వాటర్ ఈజ్ టేకెన్ ఇన్ ద పోరస్ పార్ట్ అండ్ సొల్యూషన్ అండర్ ఎగ్జామినేషన్ ఈజ్ ఇన్ ద బ్రాంజ్ సిలిండర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము మనం ఇక్కడ అంటే పోరస్ పార్ట్ లోకి వాటర్ తీసుకుంటున్నాం, అంటే ప్యూర్ సాల్వెంట్ ని పోరస్ పార్ట్ లో తీసుకుంటున్నాము. ఆ బ్రాంజ్ సిలిండర్ ఏదైతే ఉందో దాంట్లోకి మనము సొల్యూషన్ ని ఫిల్ చేసుకుంటున్నాం. ఏ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ అయితే మనం డిటర్మైన్ చేయాలి అనుకుంటున్నామో ఆ సొల్యూషన్ ఇప్పుడు బ్రాంజ్ సిలిండర్ లోకి తీసుకున్నాం. వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ పోరస్ పార్ట్ టు ద సొల్యూషన్ త్రూ ద సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్. సో ఆస్మోసిస్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ అనేది పోరస్ పార్ట్ నుంచి సొల్యూషన్ లోకి ఫ్లో అవుతుంది. ఇక్కడ పోరస్ పార్ట్ నుంచి బ్రాంజ్ సిలిండర్ లోకి ఫ్లో అవుతుంది కాబట్టి మనకి మెంబ్రెయిన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవన్నమాట. దెన్ కంపేర్ టు పెఫర్స్ మెథడ్. After some time, the manometer records the pressure which is osmotic pressure of the solution. సో కొంత టైం అయిన తర్వాత ఈక్విలిబ్రియం రీచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి మానోమీటర్ లో సమ్ కాన్స్టెంట్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ ప్రెషర్ ని మనం ఎట్లా తీసుకుంటున్నాము అంటే ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ కింద తీసుకుంటాము. With the help of this method, Morse and Fraser determined osmotic pressure up to 273 atmospheres of sugar solution up to 91% strength. సో ఈ మెథడ్ ని యూజ్ చేసి మోర్స్ ఫ్రాజర్ ఎంత ఆస్మాటిక్ ప్రెషర్ ని డిటర్మైన్ చేశారు అంటే అప్ టు 273 అట్మాస్ఫియర్ వరకు కూడా మనకి ఈ మెథడ్ యూజ్ చేసుకుని డిటర్మైన్ చేసుకోవచ్చు. వీళ్ళు ఆస్మాటిక్ ప్రెషర్ ని దేనికి డిటర్మైన్ చేశారంటే షుగర్ సొల్యూషన్ తీసుకున్నారు. హ్యావింగ్ స్ట్రెంగ్త్ 91% స్ట్రెంగ్త్ ఉన్నది తీసుకుని దాని యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ ని 273 అట్మాస్ఫియర్ వరకు కూడా మనము డిటర్మైన్ చేసుకోవచ్చు అనేసి చూపించారు మోర్స్ అండ్ ఫ్రాజర్. దిస్ ఈస్ ద ఆపరేటర్స్. సో మనము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది మనకి పోరస్ పార్ట్, ఇది మనకి మెంబ్రెయిన్ లాగా యాడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ పోరస్ పార్ట్ లోపల ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం, అంటే వాటర్ ని ఇందులో తీసుకుంటున్నాము. దీని చుట్టూ కూడా ఈ పోరస్ పార్ట్ ని దేంట్లో ఫిట్ చేసుకున్నాము అంటే ఒక బ్రాంజ్ సిలిండర్ లో ఫిట్ చేసాము. ఈ బ్రాంజ్ సిలిండర్ లో మనము సొల్యూషన్ తీసుకుంటున్నాము. దేని ఆస్మాటిక్ ప్రెషర్ అయితే డిటర్మైన్ చేయాలి అనుకుంటున్నామో ఆ సొల్యూషన్ తీసుకుంటున్నాము. ఈ బ్రాంజ్ సిలిండర్ ఇంటర్న్ ఈస్ హ్యావింగ్ మానోమీటర్. సో ఆస్మోసిస్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఆఫ్టర్ సమ్ టైం మనకి ఈ పోరస్ పార్ట్ నుంచి సాల్వెంట్ మాలిక్యూల్స్ సొల్యూషన్ లోకి ఫ్లో అవుతున్నాయి కాబట్టి పోరస్ పార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఇక్కడ మాక్సిమం రెడ్యూస్ అవుతాయి అన్నమాట. సో కాన్స్టెంట్ ప్రెషర్ అనేది మనకి
కొంత టైం తర్వాత ఈ మానోమీటర్లో నోట్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ ప్రెజర్నే మనము ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ కూడా మానోమీటర్ నుంచి రీడౌట్ చేసుకోవచ్చు ఆస్మాటిక్ ప్రెజర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి బెర్క్లీ అండ్ హార్ట్లీస్ మెథడ్. This is very accurate and quick method devised by Berkeley and Hartley in 1909. సో ఇది థర్డ్ మెథడ్. ఇంకా ఏంటి అంటే దిస్ ఈస్ ద వెరీ యాక్యురేట్ అండ్ క్విక్ మెథడ్ అనేసి చెప్తాం అనమాట. ఎవరు డివైజ్ చేశారు దీన్ని అంటే బెర్క్లీ అండ్ హార్ట్లీ ఇన్ ద ఇయర్ 1909 అనేసి చెప్తాం. This method involves the determination of the excess pressure that is applied upon the solvent to prevent the entry of the solvent into the solution, that is to stop osmosis. సో మనము ఇక్కడ ఎట్లా డిటర్మైన్ చేసుకుంటాము ఆస్మాటిక్ ప్రెషర్ని అంటే the excess pressure that is applied upon the solvent to prevent the entry of solvent into the solution. మనము సాల్వెంట్ మీద ఎక్స్టర్నల్ ప్రెషర్ని అప్లై చేస్తాం. ఎందుకు అప్లై చేస్తున్నాము అంటే ప్రివెంట్ చేయడానికి, ఎంట్రీ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ ద సొల్యూషన్, సాల్వెంట్ మాలిక్యూల్స్ సొల్యూషన్లోకి ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి మనం సమ్ ఎక్స్టర్నల్ ప్రెషర్ని అప్లై చేస్తున్నాము. అంటే మనం అక్కడ ఏం చేస్తున్నట్టు ఆస్మోసిస్ జరగకుండా స్టాప్ చేస్తున్నాం. ఆస్మోసిస్ జరగకుండా స్టాప్ చేయడానికి మనం ఏదైతే ఎక్స్టర్నల్ ప్రెషర్ని అప్లై చేస్తున్నామో ఆ ఎక్స్టర్నల్ ప్రెషర్నే మనం ఇక్కడ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ కింద కన్సిడర్ చేసుకుంటాం అనమాట. The apparatus consists of a porous part having electrolytically deposited copper ferrocyanide semi-permeable membrane in its walls. సో apparatus తీసుకున్నప్పుడు దాంట్లో ఏముంటుందంటే పోరస్ పార్ట్ ఉంటుంది. ఆ పోరస్ పార్ట్లో మనం ఏం తీసుకుంటున్నాము అంటే ఎలక్ట్రోలైటికల్లీ డిపాజిటెడ్ కాపర్ ఫెర్రోసైనైడ్ ని తీసుకుంటున్నాం మనం ఇక్కడ. అది మనకి సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ కింద యాడ్ చేస్తుంది అనమాట. On one side it is connected to a capillary tube and to a dropping funnel on the other side. సో ఇక్కడ మనం తీసుకుంటున్న apparatus కి వన్ సైడ్ వచ్చి క్యాపిలరీ ట్యూబ్ టీ అనేది అరేంజ్ చేసి ఉంటుంది, రెండో సైడ్ వచ్చి మనకి డ్రాపింగ్ ఫన్నెల్ అరేంజ్మెంట్ ఉంటుంది. దిస్ పోరస్ పార్ట్ ఈస్ ఫిట్టెడ్ ఇన్ ఏ గన్ మెటల్ జాకెట్ ప్రొవైడెడ్ విత్ అన్ ఎయిర్ టైట్ పిస్టన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే పోరస్ పార్ట్ ని గన్ మెటల్ జాకెట్ ఉన్న సిలిండర్ లోకి ఫిట్ చేసుకుంటున్నాము. ఆ సిలిండర్ కి ఏముంటుంది అంటే ఎయిర్ టైట్ పిస్టన్ అనేది ఉంటుంది. ద పిస్టన్ ఇన్ టర్న్ ఈజ్ అటాచ్డ్ టు ద ప్రెజర్ గేజ్. సో ఆ పిస్టన్ మళ్ళీ దేనికి అటాచ్ అయి ఉంటుంది అంటే ఒక ప్రెజర్ గేజ్ కి అరేంజ్ అయి ఉంటుంది. అంటే మనము హై ప్రెజర్ ని అప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్రెజర్ గేజ్ ని యూజ్ చేసి పిస్టన్ ద్వారా మనము ఆ సాల్వెంట్ మీద సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ని అప్లై చేస్తున్నాం. అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆస్మోసిస్ ప్రాసెస్ ని స్టాప్ చేస్తున్నాం అనమాట. సో ఆ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎంతైతే మనం అప్లై చేస్తున్నామో ఆ ఎక్స్టర్నల్ ప్రెజర్ నే మనం ఇక్కడ ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్ కింద తీసుకుంటున్నాం అనమాట. ద పోరస్ పార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ and the jacket is filled with solution whose osmotic pressure is to be determined. ఆల్రెడీ ఇప్పుడు అదే కదా చెప్పుకున్నాము, పోరస్ పార్ట్ ని వాటర్ తోటి ఫిల్ చేసుకుంటున్నాము, ఇంకా జాకెట్ ని మెటల్ గన్ మెటల్ జాకెట్ వచ్చి మనము సొల్యూషన్ తోటి ఫిల్ చేస్తున్నాం. దేని ఆస్మాటిక్ ప్రెజర్ అయితే మనం డిటర్మైన్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సొల్యూషన్ తోటి. దిస్ ఇస్ ద apparatus in Berkeley and Hartley's method. సో ఇక్కడ మనము తీసుకుంటున్న పోరస్ పార్ట్ ఇది. సో ఈ పోరస్ పార్ట్ లో మనము కాపర్ ఫెరోసైనైడ్ ని తీసుకున్నాము వాటి వాల్స్ లోకి. అది మనకి ఇక్కడ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ పోరస్ పార్ట్ లో మనం ఏం తీసుకుంటున్నాము అంటే ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటున్నాము, దట్ ఈస్ వాటర్. సో ఈ పోరస్ పార్ట్ ఇంటర్న్ ఒకవైపు మనకి క్యాపిలరీ ట్యూబ్ అరేంజ్మెంట్ ఉంది, రెండో వైపు డ్రాపింగ్ ఫన్నెల్ అరేంజ్మెంట్ ఉంది. ఈ పోరస్ పార్ట్ మొత్తాన్ని కూడా మనము ఎందులో ఫిట్ చేసుకున్నాము అంటే గన్ మెటల్ తో చేసిన ఒక జాకెట్ లో ఫిట్ చేసుకుంటున్నాం అనమాట. దిస్ ఇస్ ద గన్ మెటల్ జాకెట్. దీనికి పిస్టన్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది, పి అనేది పిస్టన్. సో ఈ పిస్టన్ ఇంటర్న్ ఈజ్ అటాచ్డ్ టు ప్రెజర్ గేజ్ అనమాట. డ్యూ టు ఆస్మోసిస్ water tends to pass from the porous part into the solution present in jacket through the semi permeable membrane. సో కొంత టైం తర్వాత ఆస్మోసిస్ జరగడం వల్ల ఏమవుతుంది మనకు అక్కడ వాటర్ అనేది పోరస్ పార్ట్ నుంచి సొల్యూషన్ లోకి పాస్ అవుతుంది త్రూ ద సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. సో అది మనకి ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న లిక్విడ్ లెవెల్ రైజ్ అవుతుంది డ్రాపింగ్ ఫన్నెల్, దాన్ని బట్టి మనకి తెలుస్తుంది ఎంత ప్రెజర్ ఇంక్రీజ్ అయింది ఏంటి అనేది. సో అది ఇంటర్న్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్టర్నల్ ప్రెజర్, మనం ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లై చేసిన దానికి ఈక్వల్ అవుతుంది.
external pressure is applied to the solution through the piston to prevent the entry of water into the solution, which is indicated when the level of water in the capillary tube T comes in its original position and remains stationary. సో మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏంటి అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ని అప్లై చేసినప్పుడు సొల్యూషన్ మీద త్రూ ద పిస్టన్ ఎందుకు అప్లై చేస్తున్నాం మనం ఎక్స్టర్నల్ ప్రెషర్ని అంటే టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ వాటర్ ఇన్ టు ద సొల్యూషన్. సో అది మనకి ఎలా ఇండికేట్ అవుతుంది అంటే వాటర్ లెవెల్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్ లో ఉన్న వాటర్ లెవెల్ కనుక ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చి రిమైన్స్ స్టేషనరీగా ఉంటే మనకి అక్కడ తెలుస్తుంది అనమాట ఆస్మోసిస్ జరిగింది అనేసి. దిస్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్. మనం ఏదైతే ఎక్స్టర్నల్ ప్రెషర్ని అప్లై చేసామో దాన్ని మనం ఎలా తీసుకుంటున్నామో ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ కింద తీసుకుంటున్నాం. ఆస్మాటిక్ ప్రెషర్ అప్ టు 150 atmospheres హ్యాస్ బీన్ మెజర్డ్ యాక్యురేట్లీ బై దిస్ మెథడ్. ఆస్మాటిక్ ప్రెషరు ఇందులో ఎంతవరకు మెజర్ చేసుకోవచ్చు అంటే 150 atmosphere వరకు కూడా మనము యాక్యురేట్గా మెజర్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ మెథడ్. అడ్వాంటేజెస్, ఈ మెథడ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి ద ఈక్విలిబ్రియం ఈజ్ ఎస్టాబ్లిష్డ్ వెరీ క్విక్లీ, హెన్స్ రిజల్ట్స్ ఆర్ అబ్టైన్డ్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైమ్. సో ఇది యాక్యురేట్ ఇంకా వెరీ ఫాస్ట్ ప్రాసెస్ అని చెప్తున్నాం కాబట్టి ఈక్విలిబ్రియం అనేది కూడా చాలా ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇంకా రిజల్ట్స్ అనేవి షార్ట్ టైంలోనే మనకి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి సిన్స్ ద ఆస్మాటిక్ ప్రెషర్ is balanced by the external pressure, there is little strain on the semi-permeable membrane and hence the danger of its bursting is eliminated. సో ఇక్కడ ఆస్మాటిక్ ప్రెషర్ అనేది దేన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం మనము అంటే బయట నుంచి ఎక్స్టర్నల్ ప్రెషర్ని అప్లై చేసి మనం ఆస్మాటిక్ ప్రెషర్ని బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి మనకి సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ మీద పోరస్ మట్ మీద సమ్ ప్రెషర్ ఎక్కువ ప్రెషర్ అనేది ఏమీ ఉండదు కాబట్టి దాని మీద స్ట్రెయిన్ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది ఆ పోరస్ మట్ బ్రేక్ అవుతుందేమో అన్న టెన్షన్ ఏమి మనకి ఇక్కడ ఉండదన్నమాట, ఆ డేంజర్ ఏమీ ఉండదు, బర్స్ట్ అయ్యే డేంజర్. సో అవుట్ ఆఫ్ దీస్ 3 methods, థర్డ్ మెథడ్ ఈజ్ వెరీ యాక్యురేట్ అండ్ క్విక్ మెథడ్ అండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఇంకా థర్డ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆస్మాటిక్ ప్రెషర్ని డిటర్మైన్ చేసేటప్పుడు మనకి సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ చేంజ్ అనేది కూడా ఏమీ జరగదు ఈ థర్డ్ మెథడ్లో, బెర్క్లీస్ అండ్ హార్ట్లీస్ మెథడ్లో. నెక్స్ట్ వన్ వచ్చి లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్. Van 't Hoff proposed the theory of dilute solutions in 1885. According to his theory, a substance in dilute solution behaves exactly like a gas and the osmotic pressure of a dilute solution is equal to the pressure which the solute would exert if it were a gas at the same temperature and occupying the same volume as occupied by the solution. సో లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఏంటంటే వాన్ ట్ హాఫ్ ప్రపోజ్ చేశారు. ఏంటి ప్రపోజ్ చేశారు అంటే థియరీ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ని ప్రపోజ్ చేశారు 1885లో. అకార్డింగ్ టు హిజ్ థియరీ, ఆయన థియరీ ప్రకారం ఏంటి అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే ఏ సబ్స్టెన్స్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్లో ఉన్న సబ్స్టెన్స్ ఎగ్జాక్ట్లీ ఎలా బిహేవ్ చేస్తుందంట లైక్ ఏ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ ద ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రెషర్ విచ్ ద సొల్యూట్ వుడ్ ఎగ్జర్ట్ ఇఫ్ ఇట్ వర్ ఏ గ్యాస్. ఇంకా ఆస్మాటిక్ ప్రెషర్ అనేది డైల్యూట్ సొల్యూషన్స్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్తున్నారు అంటే ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడు ఆ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది అంటే మనం తీసుకున్న సొల్యూట్ కనుక గ్యాసెస్ స్టేట్లో ఉన్నప్పుడు ఎట్లా అయితే అది ప్రెషర్కి ఇస్తుందో ఆ ప్రెషర్కి ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది డైల్యూట్ సొల్యూషన్ అనేది ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. ఎక్కడ అంటే అట్ ది సేమ్ టెంపరేచర్ అండ్ ఆక్యుపైయింగ్ ద సేమ్ వాల్యూమ్ యాజ్ ఆక్యుపైడ్ బై ది సొల్యూషన్ ఆక్యుపేషన్ సేమ్ టెంపరేచరు ఇంకా వాల్యూమ్ దగ్గర కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే డైల్యూట్ సొల్యూషన్లో ఉన్న సబ్స్టెన్స్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్తారు. ఇంకా ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్. సొల్యూట్ కనుక గ్యాస్ లాగా యాడ్ చేస్తే అప్పుడు ఆ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది ఆస్మాటిక్ ప్రెషర్ అనేసి చెప్తున్నారు. Van 't Hoff suggested that the dilute solutions behave like gases and hence obey gas law. సో డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి గ్యాసెస్ లాగా బిహేవ్ చేస్తాయి కాబట్టి గ్యాస్ లాస్ని కూడా ఒబే చేస్తాయి అనేసి చెప్తున్నారు వాన్ ట్ హాఫ్. దీస్ లాస్ వెన్ అప్లైడ్ టు డైల్యూట్ సొల్యూషన్స్ ఆర్ కాల్డ్
Boyle's Van Hoff law, Charles Van Hoff law, etc. Collectively these are called laws of osmotic pressure. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి గ్యాసెస్ లాగా బిహేవ్ చేస్తున్నాయి కాబట్టి గ్యాస్ లాస్ ని కూడా ఒబే చేస్తున్నాయి అని చెప్తున్నారు కదా. సో ఈ గ్యాస్ లాస్ ని డైల్యూట్ సొల్యూషన్స్ అప్లై చేసినప్పుడు వాటికి నేమింగ్ అనేది ఎలా ఇస్తున్నాము అంటే బాయిల్స్ లా తీసుకున్నాం అనుకోండి, బాయిల్స్ వ్యాండ్ హాఫ్ లా అని చెప్తాం. అదే చార్లెస్ లా తీసుకుంటే చార్లెస్ వ్యాండ్ హాఫ్ లా అంటాం. లేదు అవగాడ్రోస్ లా తీసుకుంటే అవగాడ్రోస్ వ్యాండ్ హాఫ్ లా. ఇట్లా మనకి వ్యాండ్ హాఫ్ నేమ్ తోటి ఆ లాస్ కి నేమింగ్ అనేది ఇస్తాం. సో కలెక్టివ్లీ టోటల్ గా మనం ఈ లాస్ అన్నిటిని కలిపి ఏం చెప్పొచ్చు అంటే లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ అనేసి చెప్తాం. First one is Van Hoff-Boyle's law for solutions. It states that at constant temperature, the osmotic pressure of a dilute solution is directly proportional to its concentration C, that is moles per liter, or inversely proportional to its dilution V, that is volume of solution containing 1 mole of the solute. సో ఫస్ట్ ఏంటి అంటే వ్యాన్స్ హాఫ్ బాయిల్స్ లా. వ్యాన్స్ హాఫ్ బాయిల్స్ లా ఏం స్టేట్ చేస్తుంది అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ తీసుకుంటే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ కాన్సన్ట్రేషన్ సి అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డైల్యూషన్ వి అని చెప్తున్నాం. సో ఆస్మాటిక్ ప్రెషర్ తీసుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అదే డైల్యూషన్ వికి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది అనేసి చెప్తున్నాం. సో కాన్సన్ట్రేషన్ సి అంటే మనకి ఎందులో చెప్తున్నాము అంటే మోల్స్ పర్ లీటర్స్ లో చెప్తాము. డైల్యూషన్ వి అంటే వాల్యూమ్ ఆఫ్ solution containing 1 mole of the solute. Pi is proportional to C. Pi అనేది ఏంటి అంటే ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాటిక్ ప్రెషర్ ని మనం పై అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తున్నాము. C is the concentration. So pi is directly proportional to C. Therefore pi by C is equal to constant, or pi is directly proportional to 1 by V. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఆస్మాటిక్ ప్రెషర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డైల్యూషన్ అంటున్నాం కాబట్టి పై ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డైల్యూషన్. దాన్ని మనం ఎట్లా రాస్తున్నామంటే పై ఈజ్ ప్రపోర్షనల్ టు 1 by V అని రాస్తున్నాము. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, పై ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, where pi is equal to osmotic pressure of the solution, V is equal to volume of solution in liters containing 1 mole of the solute. Thus, the product of osmotic pressure and volume of a dilute solution containing 1 gram mole of the solute is constant at a given temperature. సో పై అంటే మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము, ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్. వి వచ్చి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ కంటైనింగ్ 1 mole of the solute. దస్ ఏం చెప్పొచ్చు మనం అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ కంటైనింగ్ 1 gram mole ఆఫ్ ది సొల్యూట్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ పై ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాం కదా, దాన్నే మనం ఇక్కడ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ద ప్రొడక్ట్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ కాన్స్టెంట్ ఎట్ ఏ గివెన్ టెంపరేచర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి వ్యాన్ హాఫ్ చార్లెస్ లా. If the concentration of a dilute solution is kept constant, the osmotic pressure varies directly with the absolute temperature. సో ఇక్కడ ఏంటి అంటే వ్యాన్ హాఫ్ చార్లెస్ లాలో కాన్సన్ట్రేషన్ ని కాన్స్టెంట్ గా తీసుకుంటున్నాం. డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు డైల్యూట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ని కాన్స్టెంట్ గా పెట్టుకుంటే ఆస్మాటిక్ ప్రెషర్ అనేది టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అనేసి చెప్తాం అనమాట. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే పై ఈజ్ ప్రపోర్షనల్ టు టీ, or pi by t is equal to constant for a given concentration. మనకి ఇచ్చిన కాన్సన్ట్రేషన్ దగ్గర ఆస్మాటిక్ ప్రెషర్ టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్తున్నాం. అంటే టెంపరేచర్ చేంజ్ అవుతుంటే ఆస్మాటిక్ ప్రెషర్ ఆల్సో చేంజెస్ అని చెప్తున్నాం. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే pi by t is equal to constant. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి జనరల్ ఆస్మాటిక్ ప్రెషర్ ఈక్వేషన్. From the above two laws, we know that according to Van Hoff-Boyle's law, pi is proportional to 1 by V at constant temperature. సో మనకి ఇప్పుడు చెప్పుకున్న టూ లాస్ నుంచి ఏం తెలుస్తుంది అంటే బాయిల్స్ లా నుంచి వ్యాన్ హాఫ్ బాయిల్స్ లా నుంచి ఏంటి మనకి తెలిసింది, పై అనేది
డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/v ఆర్ పై ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డైల్యూషన్ అనేసి చెప్తున్నాం. అకార్డింగ్ టు వాంట్ హాఫ్ చార్లెస్ లా పై ఈజ్ ప్రపోర్షనల్ టు టీ ఫర్ ఏ గివెన్ కాన్సన్ట్రేషన్. ఆస్మాటిక్ ప్రెషర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని చెప్తున్నాము వాంట్ హాఫ్ చార్లెస్ లా ప్రకారం. సో ఈ రెండు లాస్ ని కంబైన్ చేస్తే, కంబైనింగ్ బోత్ ద లాస్ వీ హ్యావ్ పై ఈజ్ ప్రపోర్షనల్ టు టీ బై వి ఆర్ పై వి ఈజ్ ఈక్వల్ టు S into T, where S is constant. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేయాలి అంటే ఒక కాన్స్టెంట్ ని యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ యూజ్ చేసే కాన్స్టెంట్ ని S అనేసి తీసుకుంటున్నాం. సో పై వి ఈజ్ ఈక్వల్ టు ST అనేసి వస్తుంది మనకి. This equation is exactly similar to general gas equation, that is PV is equal to RT, and is called general equation for dilute solution. So pi V is equal to ST అనే ఈక్వేషన్ దేనికి సిమిలర్ గా ఉంది అంటే మన గ్యాస్ ఈక్వేషన్ కి సిమిలర్ గా ఉంది. ఆ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి అంటే PV is equal to RT. కాబట్టి మనం ఈ ఈక్వేషన్ ని pi V is equal to ST అనే ఈక్వేషన్ ఏం చెప్తున్నాము అంటే జనరల్ ఈక్వేషన్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ అనేసి చెప్తాం. The value of S is found to be 0.0828 liter atmosphere per degree per mole, which is nearer to the gas constant R, which value is 0.0821 liters per atmosphere. సో ఎస్ వాల్యూ తీసుకుంటే ఎంత ఉంటుంది అంటే మనకి 0.0828 ఉంటుంది. యూనిట్స్ వచ్చి లీటర్ అట్మాస్ఫియర్ పర్ డిగ్రీ పర్ మోల్. సో ఈ వాల్యూ కూడా మనకి నియర్లీ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది. గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంటుందని చెప్తున్నాం 0.0821 లీటర్స్ పర్ అట్మాస్ఫియర్ అనేసి చెప్తున్నాం. ఇన్ ద ఎక్స్ప్రెషన్ పై వి ఈజ్ ఈక్వల్ టు ST, V is the volume of the solution in liters in which 1 mole of the solute is dissolved. If n moles of the solute are dissolved, the equation becomes. So pi V is equal to ST లో V ఏమనుకుంటున్నాం మనము వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ లీటర్స్ అని చెప్తున్నాము. ఎంత అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ కంటైన్ చేస్తుంది అంటే 1 మోల్ ఆఫ్ ది సొల్యూట్ అనేసి తీసుకుంటున్నాము. అదే గనక n మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ కనుక తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ pi V is equal to ST అనే ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే pi V is equal to NST. This equation is commonly known as Van Hoff equation and it may also be written as. సో ఈ ఈక్వేషన్ ని మనం వాన్ హాఫ్ ఈక్వేషన్ అని చెప్తాము. దాన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే pi is equal to N by V ST. సో మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న విని ఇటు రైట్ సైడ్ తీసుకొచ్చినప్పుడు డివైడెడ్ బై అవుతుంది. సో పై ఈజ్ ఈక్వల్ టు N by V ST. ఈ N by V ప్లేస్లో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ వాల్యూమ్ కాబట్టి దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే కాన్సన్ట్రేషన్ C అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే పై ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ ST, వేర్ C ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. Next one, Van Hoff Avogadro's law. Avogadro's hypothesis for dilute solutions states that. సో అవగాడ్రోస్ హైపోథసిస్ డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకుంటే మనకి ఏం చెప్తుంది అంటే ఈక్వి మాలిక్యులర్ సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ సొల్యూట్స్ ఎగ్జర్ట్ ఈక్వల్ ఆస్మాటిక్ ప్రెషర్ అండర్ ఐడెంటికల్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్. ఈక్విమాలిక్యులర్ సొల్యూషన్స్ తీసుకుంటే డిఫరెంట్ సొల్యూట్స్ ఉన్న వాటిని మనకి అది ఈక్వల్ ఆస్మాటిక్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తాయి. ఎప్పుడు అంటే అండర్ ఐడెంటికల్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్స్ని సేమ్ మెయింటైన్ చేసినప్పుడు మనకి ఈక్విమాలిక్యులర్ సొల్యూషన్స్ తీసుకుంటే డిఫరెంట్ సొల్యూట్స్ ఉన్నవి అయినా సరే అవి ఈక్వల్ ఆస్మాటిక్ ప్రెషర్స్ని ఇస్తాయి అనేసి చెప్తున్నారు. ఆర్ ఇదే ఎనదర్ స్టేట్మెంట్ ఎలా చెప్పచ్చు ఇంకొకలాగా అంటే అవగాడ్రోస్ లాని ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ హ్యావింగ్ ద సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ contain the same number of solute molecules. మనం తీసుకున్న సొల్యూషన్స్ ఈక్వల్ వాల్యూమ్స్ లో కనుక సొల్యూషన్స్ తీసుకుంటే ఆ సొల్యూషన్స్ కి సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ టెంపరేచర్ ఉంటే గనక అప్పుడు అవి సేమ్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ని కంటైన్ చేస్తాయి అనేసి చెప్తున్నారు. Next, Van Hoff theory of dilute solutions. Van Hoff theory of dilute solutions states that a substance in dilute solution behaves exactly like a gas and the osmotic pressure of a dilute solution is equal to the pressure which the solute would exert if it were a gas at the same temperature and occupied the same volume as the solution.
సో వాన్ హాఫ్ థియరీ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ ఏం స్టేట్ చేస్తుంది అంటే డైల్యూట్ సొల్యూషన్స్ లో ఉన్న సబ్స్టెన్స్ ఎగ్జాక్ట్ గా ఎలా బిహేవ్ చేస్తుందంటే లైక్ ఏ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఆ డైల్యూట్ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ప్రెషర్ కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు అంటే ఆ సొల్యూట్ గనక గ్యాస్ లాగా కనుక ఎగ్జిస్ట్ అయితే at the same temperature and occupied the same volume టెంపరేచర్ సేమ్ తీసుకున్నప్పుడు మనం తీసుకున్న సొల్యూట్ కనుక గ్యాస్ స్టేట్ లో ఎగ్జిట్ చేస్తే అప్పుడు అక్కడ ఉన్న ప్రెషర్ ఆస్మాటిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుంది అనేసి చెప్తున్నాను. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ వాన్ డే హాఫ్ లా. This law is applicable to dilute solutions of non-electrolytes only. వాన్ డే హాఫ్ లా అనేది మనకి ఓన్లీ డైల్యూట్ సొల్యూషన్స్ కి అప్లికబుల్, దట్ టు నాన్ ఎలక్ట్రోలైట్ సొల్యూట్స్ కి మాత్రమే అప్లికబుల్. అంటే అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ ఏమీ జరగకూడదు మనం తీసుకున్న సొల్యూట్ అనేది, అప్పుడు మాత్రమే మనకి వాన్ డే హాఫ్ లా అనేది అప్లికబుల్. నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ వన్ వచ్చి దిస్ లా ఇస్ వ్యాలిడ్ ఓన్లీ అట్ లో ప్రెషర్స్ అండ్ హై టెంపరేచర్స్. సో ఇంకా ఇలా వచ్చి మనము తీసుకునే ప్రెషర్స్ తక్కువ ప్రెషర్ ఇంకా హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ లా అనేది అప్లికబుల్. నెక్స్ట్ వన్ osmotic pressure is a qualitative property. Consider n moles of a solute present in V liters of the solution. Then pi V is equal to NST. మనం n మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ తీసుకుని అది V లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ లో డిజాల్వ్ చేసాము అని కనుక తీసుకుంటే అప్పుడు మనకి ఏంటి ఈక్వేషన్ అకార్డింగ్ టు వాన్ హాఫ్ పై V is equal to NST. This implies pi is equal to n by V into ST. సో ఈ n by V ప్లేస్ లో ఏం రాసుకుంటున్నాం మనం అంటే C కాన్సన్ట్రేషన్ C రాసుకుంటున్నాం. సో pi is equal to CST where C is equal to molar concentration, that is the number of moles per unit volume. Thus the osmotic pressure of a solution at any given temperature T depends upon the number of moles of the solute present per unit volume and is independent of the nature of the solute. Hence osmotic pressure is a qualitative property. సో మనకి ఈక్వేషన్ నుంచి ఏం తెలుస్తుంది అంటే ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్ అట్ ఎనీ గివెన్ టెంపరేచర్ టీ, ఏదైనా ఇచ్చిన టెంపరేచర్ దగ్గర ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ తీసుకున్నప్పుడు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ప్రెజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్, ఒక యూనిట్ వాల్యూమ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఇండిపెండెంట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది సొల్యూట్ అనేసి చెప్తాం. హెన్స్ ఆస్మాటిక్ ప్రెషర్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ ప్రాపర్టీ అనేసి చెప్తాం. ఎందుకు అంటే క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ పార్టికల్స్ అండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది సొల్యూట్ అనేసి చెప్పాం. కాబట్టి ఆస్మాటిక్ ప్రెషర్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ ప్రాపర్టీ అనేసి చెప్తాం ఇక్కడ. Next one, determination of molecular weight from osmotic pressure. Since the ideal gas laws are applicable to dilute solutions, general equation for dilute solutions can be used to calculate the molecular weight of the solute. మనం ఇక్కడ గ్యాస్ లాస్ అన్ని కూడా డైల్యూట్ సొల్యూషన్స్ కి ఒబే చేస్తాయి అని చెప్తున్నాం కదా. ఎందుకంటే డైల్యూట్ సొల్యూషన్స్ లో ఉన్న సొల్యూట్ మనకి లైక్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుందని చెప్తున్నాం కాబట్టి గ్యాస్ లాస్ ఒబే చేస్తాయి అంటున్నాము. సో జనరల్ గ్యాస్ ఈక్వేషన్ లాగానే ఇక్కడ మనకి జనరల్ ఈక్వేషన్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ రాసుకున్నాము. సో ఆ ఈక్వేషన్ ని యూజ్ చేస్తాం అనమాట క్యాలిక్యులేషన్ ఆఫ్ ది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ కి. సో ఈక్వేషన్ ఏంటది అంటే పై V is equal to NST. ఆ ఈక్వేషన్ తీసుకుంటున్నాము, వాన్ హాఫ్ ఈక్వేషన్ తీసుకుని if W grams of the solute of molecular weight small m is dissolved in V liters of the solution, then మనం తీసుకున్న సొల్యూట్ యొక్క వెయిట్ W గ్రామ్స్ ఇంకా అలాగే దాని మాలిక్యులర్ వెయిట్ స్మాల్ m అని కనుక్కుంటే అంత W గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ V లీటర్ ఆఫ్ సొల్యూషన్ లో డిజాల్వ్ చేసామని అనుకుంటే అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి ఫార్ములా ఉంది అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని రాస్తున్నాం కాబట్టి స్మాల్ w బై స్మాల్ m అని రాసుకున్నాం. సో ఈ n వాల్యూని మనము ఈ పైన ఈక్వేషన్ లో వాన్ హాఫ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే therefore పై ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు w బై m ఇంటూ ST అనేసి వస్తుంది. ఆర్ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు WST బై పై V. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనము మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ లో టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వేర్ m is equal to molecular weight of the solute, small w is equal to weight of the solute in grams dissolved in V liters of the solution, T is equal to temperature in Kelvin,
pi is equal to osmotic pressure in atmospheres. S is equal to constant. The value of S is equal to 0.0821 liter atmosphere per mole per degree absorbance. సో ఇలా మనకి వచ్చిన ఫైనల్ ఎక్స్ప్రెషన్ లోని టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. Next one, relationship between osmotic pressure and lowering of vapor pressure. Consider a Teasel funnel fitted with a semi-permeable membrane at its mouth. సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ టాపిక్ మనకి ఆస్మాటిక్ ప్రెషర్ కి ఇంకా లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కి మధ్యన రిలేషన్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. దానికోసం ఏం చేస్తున్నాము, ఒక టీజిల్ ఫన్నెల్ తీసుకుంటున్నాము, దానికి సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ ని ఫిట్ చేసుకున్నాం దాని మౌత్ దగ్గర. Take some aqueous solution in it and then invert it in a beaker of water. సో ఆ టీజిల్ ఫన్నెల్ లో సమ్ aqueous solution తీసుకుని దాన్ని ఇన్వర్ట్ చేస్తున్నాం ఒక బీకర్ లోకి. ఆ బీకర్ లో ఏముంటుంది అంటే వాటర్ తీసుకున్నాం మనం. Enclose the entire apparatus in a bell jar which has been evacuated originally. సో టోటల్ గా ఈ apparatus మొత్తాన్ని మనము అరేంజ్ చేసుకున్న apparatus మొత్తాన్ని కూడా ఒక బెల్ జార్ తోటి క్లోజ్ చేసేస్తున్నాం. ఆ బెల్ జార్ లో ఏంటి అంటే ముందుగానే మనం దాన్ని ఎవాక్యుయేట్ చేసుకున్నాం అనమాట. సో apparatus తీసుకున్నప్పుడు ఇదిగోండి ఇట్లా ఉంటుంది. మనము తీసుకున్న టీజిల్ ఫన్నెల్ ఇది. ఈ ఫన్నెల్ యొక్క మౌత్ కి సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఫిట్ చేసుకుంటున్నాము. సో ఈ ఫన్నెల్ లో ఏం తీసుకుంటున్నాము అంటే యాక్వస్ సొల్యూషన్ తీసుకుంటున్నాము. ఏ సొల్యూషన్ తీసుకున్నాము, దీన్ని ఏం చేస్తున్నాము ఒక బీకర్ లో ఇన్వర్ట్ చేసాము. సో ఆ బీకర్ లో ఏమున్నది అంటే మనకి వాటర్ ఉంది, అంటే ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటున్నాం. సో ఈ టోటల్ అరేంజ్మెంట్ మొత్తాన్ని కూడా ఒక బెల్ జార్ తోటి క్లోజ్ చేసేసాము. ఆ బెల్ జార్ లోపల మొత్తాన్ని కూడా మనం ఎయిర్ తీసేసి ఎవాక్యుయేట్ చేసేసాం అనమాట ఫస్ట్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆస్మోసిస్ ద సొల్యూషన్ రైజెస్ ఇన్ ద స్టెమ్ ఆఫ్ ది ఫన్నెల్. When the osmotic equilibrium is reached, let the solution rises to the level B. సో అలా కొంతసేపు ఉంచినప్పుడు ఏమవుతుంది, మనకి ఆస్మోసిస్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి మెంబ్రేన్ నుంచి సొల్యూషన్ లోకి పాస్ అవుతాయి. పాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ స్టెమ్ లో లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆస్మాటిక్ ఈక్విలిబ్రియం రీచ్ అయినప్పుడు మనకి ఆ సొల్యూషన్ రైజ్ అయిన లెవెల్ ని బి అనేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం. లెట్ ద హైట్ ఆఫ్ ది సొల్యూషన్ కాలమ్ ఇన్ ద టీజిల్ ఫన్నెల్ బి హెచ్. సో ఈ హైట్ ఆఫ్ ది కాలమ్ ఏ నుంచి బికి, ఏ ఇనీషియల్ స్టేజ్, బి వచ్చి ఫైనల్ లెవెల్ అనేసి అనుకుంటే మనకి ఈ హైట్ ని ఎలాగా చెప్తున్నాము అంటే ఫనల్ ని హెచ్ అనేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం స్మాల్ హెచ్ తోటి. At equilibrium, the osmotic pressure of a solution is exactly balanced by its hydrostatic pressure. Then, ఈక్విలిబ్రియం దగ్గర ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే పై ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ డి. పై అనేది ఆస్మాటిక్ ప్రెషరు, ఇక్కడ హెచ్ ఇంటూ డి అనేది హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేసి చెప్తున్నాము. ఇది ఈక్వేషన్ 1 అనేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాము, వేర్ డి ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ ది సొల్యూషన్. ఇఫ్ ద vapor pressure of the pure solvent is P0, then the pressure on the surface of the solvent at the level A is also P0. వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ ని P0 అని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, దెన్ ద ప్రెషర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సాల్వెంట్ అట్ ది లెవెల్ ఏ ఈజ్ ఆల్సో P0. లెవెల్ ఏ దగ్గర ఉన్న ప్రెషర్ మనకి అది కూడా P0 కి ఈక్వల్ అవుతుంది. యాజ్ వీ నో దట్ ప్రెషర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ గోస్ ఆన్ డిక్రీజింగ్ యాజ్ వన్ మూవ్స్ అప్ ఏ హిల్. హియర్ ఆల్సో ద ప్రెషర్ అట్ ది హయ్యర్ లెవెల్ B will be less than the pressure at the lower level A. Let the pressure at the level B is P. సో మనకి ఆల్రెడీ తెలుసు ఏంటి అంటే ఏదైనా హిల్ ఎక్కుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి ప్రెషర్ వచ్చి డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అని చెప్తాము, అట్మాస్ఫియర్ లో ఉన్న ప్రెషర్. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి హయ్యర్ లెవెల్ కి బికి రీచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా మనకి లెవెల్ ఏతో కంపేర్ చేసినప్పుడు ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ అయిన ప్రెషర్ ని మనం ఏమనుకుంటున్నాము అంటే P అనేసి అనుకుంటున్నాం. P which is equal to the pressure of the solution అనేసి చెప్తాము. The difference in the pressure of the water vapor at A and B must be equal to the pressure of column of water vapor of height H. That is, సో ఇక్కడ డిఫరెన్స్ ఏ లెవెల్ కి బి లెవెల్ కి మధ్య వాటర్ వేపర్ యొక్క ప్రెషర్ లో డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ప్రెషర్ ఆఫ్ ది కాలమ్ ఆఫ్ వాటర్ వేపర్ ఆఫ్ హైట్ హెచ్ కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ P0 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ రో. దీన్ని ఈక్వేషన్ 2 అనేసి రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ రో అనేది ఏంటి అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ వేపర్ అనేసి తీసుకుంటాం. డివైడింగ్ ద ఈక్వేషన్ 2 బై
1 we get ఈక్వేషన్ 2 ని 1 తో డివైడ్ చేస్తే మనకి ఏంటి వస్తుంది అంటే p నాట్ మైనస్ p బై పై ఈజ్ ఈక్వల్ టు రో బై d అని వస్తుంది. అంటే h క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ, రో బై d అని వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 3 అనేసి రాసుకుంటున్నాము. లెట్ క్యాపిటల్ M బి ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది వేపర్ and V be the molar volume, then rho is equal to M by V. సో రో అనేది ఏమనుకుంటున్నాం మనం, డెన్సిటీ ఆఫ్ వాటర్ వేపర్ అనుకుంటున్నాము. ఆ వాటర్ వేపర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ M, వాల్యూమ్ V అని తీసుకుంటే డెన్సిటీని ఎలా రాసుకోవచ్చు, మాస్ బై వాల్యూమ్ అంటాం కాబట్టి క్యాపిటల్ M బై V అనేసి రాసుకోవచ్చు. దీన్ని ఈక్వేషన్ 4 అనేసి చెప్తాము. సిన్స్ ఫర్ 1 మోల్ ఆఫ్ వేపర్ PV is equal to RT, that is P dot V is equal to RT. 1 మోల్ ఆఫ్ వాటర్ వేపర్ కన్సిడర్ చేసుకుంటే గ్యాస్ ఈక్వేషన్ ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనము వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటే P నాట్ అనుకుంటున్నాం కాబట్టి P నాట్ ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు RT అని రాస్తాం. సో దీని నుంచి V ఈజ్ ఈక్వల్ టు ఏంటి వస్తుంది మనకి, RT బై P నాట్ అనేసి వస్తుంది. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ V ఇన్ ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 4 లో V వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎట్లా చేంజ్ అవుతుంది ఈక్వేషన్ అంటే రో ఇస్ ఈక్వల్ టు M ఇంటూ P నాట్ బై RT. దీన్ని ఈక్వేషన్ 5 అనేసి రిప్రజెంట్ చేస్తాం. నౌ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ రో ఇన్ ఈక్వేషన్ 3 వీ గెట్, సో ఈ రో వాల్యూని మనము ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే P నాట్ మైనస్ P బై పై ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ P నాట్ బై DRT. ఆర్ P నాట్లు ప్రెజర్ అన్నిటిని ఒకవైపుకి తెచ్చుకుంటే మనకి ఎట్లా రాసుకోవచ్చు అంటే P నాట్ మైనస్ P బై P నాట్ ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ పై బై DRT. దీని ఈక్వేషన్ 6 అనేసి రిప్రజెంట్ చేసుకుంటాం. దిస్ ఈక్వేషన్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. సో దిస్ ఈస్ ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ దిస్ ఈస్ ద ఆస్మాటిక్ ప్రెషర్. సో ఈ ఈక్వేషన్ మనకి ఆస్మాటిక్ ప్రెషర్ కి ఇంకా రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కి మధ్య రిలేషన్ ఇస్తుంది. Further, since for a given solvent and at a given temperature, capital M, D at T or constant, the equation 6 becomes, ఏదైనా ఒక పర్టికులర్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు ఒక మనకి ఇచ్చిన టెంపరేచర్ దగ్గర ఈ వాల్యూస్ మాలిక్యులర్ వెయిట్, డెన్సిటీ ఇంకా టెంపరేచర్ అన్నీ కూడా కాన్స్టెంట్ గానే ఉంటాయి కాబట్టి ఈక్వేషన్ 6 ఎలా చేంజ్ అవుతుంది అంటే P నాట్ మైనస్ P బై P నాట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై. దీన్ని ఈక్వేషన్ 7 అనేసి రిప్రజెంట్ చేస్తాం. Thus the relation indicates that the lowering of vapor pressure of a solution is directly proportional to its osmotic pressure at constant temperature. సో మనకి రిలేషన్ నుంచి ఏం తెలుస్తుంది అంటే lowering of vapor pressure అనేది ఆస్మాటిక్ ప్రెషర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అనేసి చెప్తాం. ఎక్కడ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. ఇన్ ద అబోవ్ ఎక్స్ప్రెషన్, సో ఈ పైన ఎక్స్ప్రెషన్ లోని టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే P నాట్ ఈజ్ ఈక్వల్ టు వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అండ్ P ఈజ్ ఈక్వల్ టు వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ అండ్ పై ఈజ్ ఈక్వల్ టు ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్. Next one, derivation of Raoult's law. According to Van Hoff equation for solutions, pi v is equal to nRT. This implies pi is equal to nRT by V. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఆస్మాటిక్ ప్రెషర్ నుంచి రౌల్ట్స్ లాని ఎలా డిరైవ్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూద్దాం. సో అకార్డింగ్ టు వాన్ హాఫ్ ఈక్వేషన్ నుంచి మనకి ఏంటి తెలిసింది అంటే పై v is equal to nRT అని రాసుకున్నాం. NST ఆర్ nRT ఏదైనా రాసుకోవచ్చు. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, పై is equal to nRT by V అనేసి రాసుకోవచ్చు. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ పై ఇన్ ఈక్వేషన్ 6 we get, మనకి ఇందాక వచ్చిన ఈక్వేషన్ ఇందాక డెరివేషన్ లో ఈక్వేషన్ 6 లో పై వాల్యూని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏంటి వస్తుంది అంటే P నాట్ మైనస్ P బై P నాట్ ఈజ్ ఈక్వల్ టు nRT బై V ఇంటూ M బై DRT అనేసి రాసుకోవచ్చు. లేదు మనకి దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏంటి వస్తుంది అంటే P నాట్ మైనస్ P బై P నాట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ క్యాపిటల్ M బై క్యాపిటల్ V ఇంటూ స్మాల్ d. దీన్ని ఈక్వేషన్ 8 అనేసి రిప్రజెంట్ చేస్తున్నాం. Now since number of moles is equal to weight by molecular weight, so number of moles of solvent capital N is equal to weight of the solvent by molecular weight of the solvent. సో దీన్ని మనము ఎట్లా రాసుకుంటున్నాము అంటే వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ని dV అనేసి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఎట్లా వచ్చిందంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కాబట్టి దాని నుంచి మనకి వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ తీసుకుంటే D ఇంటూ V అనేసి వస్తుంది. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ M కాబట్టి ఇట్లా రాసుకుంటున్నాము. సో దీని నుంచి ఏం రాయొచ్చు అంటే 1 బై N ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M బై DV అనేసి రాసుకుంటున్నాం. దీని ఈక్వేషన్ 9 అనుకుంటున్నాము. సో ఈ వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ 8 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏంటి వస్తుంది అంటే P నాట్ మైనస్ P బై P నాట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n బై
క్యాపిటల్ N అనేసి వస్తుంది. ఇది ఈక్వేషన్ 10. సో దిస్ ఈజ్ ద మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది రౌల్ట్స్ లా అనేసి చెప్తాం. సో ఇలా వరకు ఆస్మాటిక్ ప్రెషర్ ఈక్వేషన్ ని యూజ్ చేసుకుని రౌల్ట్స్ లాని మనము డిరైవ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్. ఫస్ట్ వన్ యూనిఫైడ్ కెమిస్ట్రీ బై ఓపి అగర్వాల్, and second one advanced physical chemistry by Atkins, and third one unified chemistry by Y.R. Sharma, K. Ramarao. Thank you.